రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మధ్యాహ్నం 3:20 వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి. ముందుగా వైట్ బీన్స్ కిలో 60 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 70 నుండి 80 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 40 నుండి 65 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 50 నుండి 65 రూపాయలు, అలసంద కిలో 50 రూపాయలు, బెండకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 25 నుండి 40 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 30 నుండి 35 రూపాయలు, పచ్చవరి కిలో 35 రూపాయలు, క్యారెట్ కిలో 25 నుండి 30 రూపాయలు, బీట్రూట్ కిలో 20 నుండి 30 రూపాయలు, సొరకాయలు కిలో 20 రూపాయలు. ఇక దోసకాయ విషయానికి వస్తే 18 కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి 450 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ కిలో 22 రూపాయలు. ఇక టమాటో విషయానికి వస్తే 15 కేజీలు A1 నాటి టమాటో వచ్చేసి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 47 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 47 రూపాయలు, పచ్చిమిరపకాయ కిలో 40 నుండి 52 రూపాయలు. ఇక క్యాబేజీ విషయానికి వస్తే 35 కేజీల క్యాబేజీ బస్తా 300 నుండి 330 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 200 నుండి 330 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 30 నుండి 45, 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీరకాయ కిలో 30 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే 46 కేజీల ఉర్లగడ్డల బ్యాగు స్టోరేజ్ గడ్డలు 700 రూపాయల దాకా పలికాయి. అనపకాయలు హైబ్రిడ్ అనపకాయలు ఉంటే 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గుమ్మిడికాయ కిలో 10 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో బెస్ట్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 20 రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది. ఇక కొత్తిమీర విషయానికి వస్తే 10 కట్టల నాటి కొత్తిమీర 250 రూపాయలు, 10 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 100 నుండి 170 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బజ్జీ మిర్చి బెస్ట్ ఉంటే 30 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. కరివేపాకు కట్ట 10 నుండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ముల్లంగి కిలో 15 నుండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవన్నీ ఈరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం 3:20 విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, మీరు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే చెన్నై వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. ఇక ప్రతిరోజు వీకోటా మార్కెట్లో 2 యాక్షన్లు అనేవి జరుగుతాయి. ఉదయం 7 గంటలకు ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 3:20 ఇంకొక యాక్షన్ అనేది జరుగుతాయి. రైతులందరూ కూడా గమనించి అర్థం చేసుకొని కోరుతున్నాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.